చంచలమ్మ రచ్చబండని ఏర్పాటు చేసి రచ్చబండ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ నా కొడుకుని చంపింది నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం అవును అది చేసింది నేనే, నీ కొడుకుని చంపింది నేనే అని చెప్పేసి అయితే నేరం ఒప్పుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా అవునా నువ్వు ఈ శిక్షను అనుభవించాలి, అయితే నా కొడుకుని చంపిన దానికి నీకు శిక్షను విధించాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంచలమ్మ నీకు 100 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అది మాత్రమే కాకుండా ఈ 16 ఊర్ల నుండి నీకు ఎటువంటి సహాయం లేకుండా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో విజయమ్మ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంచలమ్మ మాత్రం నేను ఈ శిక్షని అమలు చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆ ఊరు జనం ఈ ఊరు జనం గొడవలు పడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఈ గొడవల్ని ఎలాగైనా ఆపాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో కలెక్టర్ గారు అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటి గొడవలన్నీ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పోలీసులను పంపి ఆ గొడవలన్నీ ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి కలెక్టర్ గారు మీరు ఇంట్లో జోక్యం చేసుకోకూడదు కదా, అది మా రూల్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కలెక్టర్ మాత్రం నాకు ఎటువంటి రక్షణ ఇవి చేయవలసి వస్తే మేము అక్కడికి రాకుండా తప్పదు, మాకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరిగా మేము ఇక్కడికి వచ్చే తీరుతామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఎవరికి రక్షణ కల్పించాలి అని ఎవరు చెప్పారు అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కలెక్టర్ మాత్రం ఇంకెవరు మీ కోడలు సింధూరాయే అని చెప్పేసి అయితే అంటూ సింధూరా వైపు చేయి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి సింధూరా ఇలా కంప్లైంట్ ఇచ్చిందా అని చెప్పేసి అయితే సింధూరా వైపు చూస్తూ ఉండిపోతుంది.